సెక్షన్ లో మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటే ఏంటి చెప్పండి. సో లాస్ట్ సెక్షన్ లో మనం గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో వర్షన్ కంట్రోల్ టూల్స్ అంటే ఏంటి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి, గిట్ కి ఎస్విఎన్ కి డిఫరెన్స్ ఏంటి, సో గిట్ లో ఫేజెస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి కాన్ఫిగరేషన్ చేయాలి, సో దానికన్నా ముందు మనం గిట్ రిపాజిటరీ ఎలా ఇన్స్టలేట్ చేయాలి, సో గిట్ రిపాజిటరీ ఇన్స్టలేట్ చేసిన తర్వాత డిఫాల్ట్ బ్రాంచ్ ఏం క్రియేట్ అవుతుంది, బట్ బ్రాంచెస్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకోలేదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు మనం లోకల్ రిపాజిటరీ, వర్క్ స్పేస్ ఏరియా, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వర్క్ స్పేస్ రిపాజిటరీ అంటే వర్క్ స్పేస్ అంటే ఏంటి, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా అంటే ఏంటి, లోకల్ రిపాజిటరీ అంటే ఏంటి, సో నువ్వు కోడ్ ని ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ లోకి ఎలా మూవ్ చేస్తున్నావు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఇన్ కేస్ నీ కోడ్ ఏదన్నా లోకల్ రిపాజిటరీలో ఉంటే, సో లోకల్ రిపాజిటరీలో ఉంటే ఆ కోడ్ ని మాత్రం మనం డైరెక్ట్ గా గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేయగలుగుతాం. అదర్వైజ్ మనం ఏంటి గిట్ హబ్ రిపాజిటరీలో కోడ్ ని పుష్ చేయలేం. కంపల్సరీ మీ కోడ్ ఎక్కడ ఉన్నది లోకల్ రిపాజిటరీలో ఉంటేనే మీ గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తున్నారు. ఓకే, గిట్ హబ్ రిపాజిటరీలో పుష్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే సో ఇప్పుడు నిన్న మనం ఇంతవరకు కంప్లీట్ చేసామండి. సో నీ కోడ్ ని వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీలోకి తీసుకొచ్చా. ఓకే, బాగానే ఉంది. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా చేంజెస్, సో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సంథింగ్ మీరు ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేశారు. సో ఇంకా మళ్ళీ ఫేజెస్ రాయాలంటే నేను గుర్తుంది కదా మీకు. సో ఎవరైనా చెప్పండి ఒకసారి ఫేజెస్ చెప్పండి. సో ఎందుకు యూజ్ చేస్తాం వర్క్ స్పేస్, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా, లోకల్ రిపాజిటరీ, ఎలా చెక్ చేస్తాం? సో ఎలా చెక్ చేస్తామండి వర్క్ స్పేస్ ఆర్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ ని ఎలా చెక్ చేస్తాం? లాస్ట్ సెక్షన్ అటెండ్ అయిన వాళ్ళు ప్లీజ్ కమాండ్ పింగ్ చేయండి. నాకు ఫైల్స్ చెక్ చేయాలండి వర్క్ స్పేస్. కమాండ్ చెప్పండి, నో నీడ్ కమాండ్. సో నాకు ఫైల్స్ చెక్ చేయాలి వర్క్ స్పేస్, గిట్ స్టేటస్, పింగ్ చేయండి నాకు. గిట్ స్టేటస్ చెకింగ్ నాట్ యాడింగ్. సో చెకింగ్, సో గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ ఫైల్స్ అని వర్క్ స్పేస్ ఆర్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ అని డిస్ప్లే వస్తుంది. సో అన్ట్రాక్డ్ ఫైల్స్, సో అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉంటే ఎక్కడ ఉన్నట్టు, సో వర్క్ స్పేస్ ఏరియాలో ఉన్నట్టు. చేంజెస్ టు బి కమిటెడ్ విత్ కలర్ ఇండికేషన్ గ్రీన్. ఓకే, గుడ్డు గుర్తుండి అది కలర్ ఇండికేషన్ అనేది. ఓకే, సో కలర్ ఇండికేషన్ గుడ్డు గుర్తుండి. సో అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఉంటే వర్క్ స్పేస్ ఏరియాలో ఉన్నట్టు, చేంజెస్ టు బి కమిటెడ్ అని వస్తే సో నీ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో ఉన్నట్టు. సో లోకల్ రిపాజిటరీ ఫైల్స్ ఎలా చెక్ చేస్తారు? గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే మీ లోకల్ రిపాజిటరీ ఉన్న ఫైల్స్ అన్ని చెక్ చేస్తారండి. సో నథింగ్ అండి, అంటే మీకు ఇక్కడ క్రౌడ్ తగ్గించడానికి తప్పితే నేను అంటే ఇవన్నీ దెన్ ఇప్పుడు నా కోడ్ అంతా నేనేం చేస్తున్నా అంటే వర్క్ స్పేస్, ఇప్పుడు సంథింగ్ ఏదో ఒక ఫైల్ తీసుకున్నాను. సంథింగ్ నేనేం చేస్తున్నా అంటే ఏబిసి అని ఒక ఫైల్ చేసుకున్నాను అనుకోండి. సో ఏబిసి అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. దాన్ని వర్క్ స్పేస్ ఏరియా నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి మూవ్ చేశాను అనుకోండి. దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేస్తాను. ఓకే, బాగానే ఉంది. సో అగైన్ ఏబిసి అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. సంథింగ్ ఏదో డేటా ఉంది. సో నేను ఇక్కడ మూవ్ చేస్తాను. అగైన్ నేను రోల్ బ్యాక్ చేయలేనా అంటే రీసెట్ చేయలేనా అంటే నేను ఏదైనా అగైన్ డేటా మోడిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు మనం యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేస్తున్నాం, కమిట్ అనే కమాండ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కమిట్ చేస్తున్నాం. బట్ అగైన్ నేను రీసెట్ చేయలేను అంటే ఎక్కడి నుంచి నీ వర్క్ స్పేస్ నుంచి ఇలా మూవ్ చేసినట్టు డైరెక్ట్ గా నీ లోకల్ రిపాజిటరీ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో కావచ్చు, దెన్ లోకల్ రిపాజిటరీ నుంచి వర్క్ స్పేస్ లో కావచ్చు, లేదా నీ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి వర్క్ స్పేస్ లో కావచ్చు. రీసెట్ చేయలేము మన కోడ్ ని. సో వీ కెన్ అంటే సో మన కోడ్ ని రీసెట్ చేసుకోవచ్చు అండి. సో ఎక్కడి నుంచి లోకల్ రిపాజిటరీ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి రీసెట్ చేసుకోవచ్చు. దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీ కూడా రీసెట్ చేసుకోవచ్చు అండి. దెన్ అదే విధంగా డైరెక్ట్ గా సో ఇప్పుడు ఏంటి మన ఫైల్ ని కంపల్సరీ వర్క్ స్పేస్ ఏరియా నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి యాడ్ చేసి దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాలండి. ఇది కంపల్సరీ అండి, డైరెక్ట్ గా మనం యాడ్ చేయలేమండి. సో కంపల్సరీ ఫైల్ ని న్యూగా క్రియేట్ చేసిన ఫైల్ ని డైరెక్ట్ గా వర్క్ స్పేస్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి యాడ్ చేయలేమండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ అనుకోండి. సో ఆల్రెడీ మీరు ఏదో సంథింగ్ ఏబిసి అనే ఫైల్ క్రియేట్ చేశారు, ఇక్కడ నీ లోకల్ రిపాజిటరీలో ఉంది. సంథింగ్ మీరు రీసెట్ చేయకుండా డైరెక్ట్ గా డేటాను మోడిఫికేషన్ చేశారు. అప్పుడు ఏంటంటే అగైన్ మీరు స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి యాడ్ చేయాల్సి వస్తుంది, డైరెక్ట్ గా కమిట్ చేసేయచ్చండి, ప్రాబ్లం లేదు. సో నేను చూపిస్తానండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే రీసెట్ చేయడం ఏంటి, సో డైరెక్ట్ గా నువ్వు వర్క్ స్పేస్ లైక్ రీసెట్ చేసుకోవచ్చు, లేదా లోకల్ డిపాజిట్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి, దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి మీ వర్క్ స్పేస్ లకి. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా మనం ఆల్రెడీ తెలుసండి. సో మేబీ నిన్న సెక్షన్ ఎవరైనా అటెండ్ కాకుండా అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ఒక శాంపుల్ ఫైల్ తీసుకొని యాడ్ చేసి కమిట్ చేసేస్తున్నాను. ఓకే, దెన్ ఆ తర్వాత మనం రీసెట్ ఎలా చేయాలో అబ్జర్వ్ చేద్దాం. సో ఐ థింక్ మనం ప్రాక్టీస్ అనే డైరెక్ట్ లో కదా పాత్ తీసుకునేది. సో గిట్ బ్యాష్ హియర్.
సో ఇక్కడ చూడండి గిట్ స్టేటస్ నథింగ్, ఏ ఫైల్స్ లేవండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ఎంటీ ఫైల్ లేదా మీరు ఎనీథింగ్ డేటా ఏదైనా లైనక్స్ ని చెప్తానండి. ఇక్కడ లైనక్స్ లో ఏంటంటే మీరు కట్ కమాండ్, క్యాట్ కమాండ్, V8 టచ్ కమాండ్ నేర్చుకుంటే ఎనఫ్ అండి. ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ మీరు మోడిఫికేషన్ చేయాలన్నా, రీడూ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మనం చేయించండి. క్యాట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు సెక్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి బై యూజింగ్ లైనక్స్ కమాండ్స్. సో ఇప్పుడు ఎనీథింగ్ మీరు ఏంటంటే ఈ స్పెసిఫిక్ పాత్ లైక్ ఎంటర్ ఎక్కడైనా ఫైల్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ న్యూ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని దాని టెక్స్ట్ ఫైల్ తీసుకోండి. సో ఇలా టెక్స్ట్ ఫైల్ తీసుకొని సంథింగ్ నేను ABC అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ABC అనే ఫైల్ ని సంథింగ్ మీరు ఎడిట్ ప్లస్ ప్లస్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, సో ఎనీథింగ్ దేంతో ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసి సంథింగ్ ఏదో డేటా ఎంటర్ చేయండి ఇక్కడ. సో హలో డెవోప్స్, సో హలో డెవోప్స్ అని సంథింగ్ నేను డేటా ఇచ్చాను. సో ఇది మీరు ఏమనుకుంటారంటే మీ కోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను సంథింగ్ ఏదో డేటా ఇచ్చాను. ఓకే, జస్ట్ ఇప్పుడు ఫైల్ సేవ్ చేశాను. సో ఫైల్ సేవ్ చేశాను. సో ఫైల్ క్రియేట్ చేశాను, ఫైల్ సేవ్ చేశాను. సో ఇప్పుడు చెక్ చేయండి, గిట్ స్టేటస్ abc.txt అనే ఫైల్ అక్కడ డిస్ప్లే చేస్తుందా వర్క్ స్పేస్ ఏరియాలో. సో ఎలా యాడ్ చేస్తున్నాం, సో గిట్ యాడ్ దెన్ ఓన్లీ సింగిల్ ఫైల్ కదా abc.txt. సో నా ఫైల్ నేమ్ హిట్ చేశాను, సో యాడ్ చేశానండి. సో ఇప్పుడు చెక్ చేస్తే ఎక్కడ ఉంటుంది, చేంజెస్ టు బి కమిటెడ్ అంటే ఏంటి, ఇక్కడ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా. దాన్ని ఇప్పుడు కమిట్ చేయాలి. సో గిట్ కమిట్ -m సంథింగ్ లేబుల్ మెసేజ్ అండి. సో శాంపిల్ ABC ఫైల్, సో శాంపిల్ ABC ఫైల్ కమిట్ మెసేజ్ ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఫైల్ అనేది కమిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, గిట్ స్టేటస్ కమాండ్ క్లిక్ చేస్తే నథింగ్ అండి. ఇక్కడ మీకు ఏం డిస్ప్లే చేయట్లేదు. ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్. సో కమిట్ చేయడానికి ఏం లేదు, వర్కింగ్ ట్రీ అనేది క్లీన్ గా ఉందండి. సో ఇప్పుడు మీరు లాగ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే, గిట్ లాగ్ అనే కమాండ్ క్లిక్ చేస్తే ఇక్కడ లాగ్స్ లో ఆ శాంపిల్ కమిట్ ఇక్కడ నీకు డిస్ప్లే చేసింది. ఓకే, బాగానే ఉందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఫైల్ ని రీసెట్ చేయాలండి. సో ఈ ఫైల్ ని రీసెట్ చేయాలి అంటే సంథింగ్ ఈ శాంపిల్ ABC అనే ఫైల్ క్రియేట్ చేస్తాను కదా, ఆ ABC అనే ఫైల్లో డేటా నేను యాడ్ చేయాలి. సో ABC అనే ఫైల్లో నేను డేటా యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని రీసెట్ చేయాలి. సో రీసెట్ చేసేదానికి కమాండ్స్ ఏంటంటే కమిట్ ఐడి, ఆ కమిట్ ఐడి యూజ్ చేసుకొని మనం రీసెట్ చేస్తాం. ఇక్కడ కమిట్ ఐడి ఉంది కదా, కమిట్ ఐడి యూజ్ చేసుకొని మనం రీసెట్ చేస్తాం. సో సింపుల్ కమాండ్ అండి, చూడండి ఇక్కడ గిట్ రీసెట్. సో గిట్ రీసెట్ -soft నీ కమిట్ ఐడి అండి. సో గిట్ రీసెట్ -soft కమిట్ ఐడి. సో ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కమిట్ లో ఉన్న డేటా అంతా ఏమవుతుందంటే నీకు లోకల్ రిపాజిట్ నుంచి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాకి మూవ్ అవుతుంది. దాన్ని నీకు ఇక్కడ ఏం డిస్ప్లే వస్తుందా, ఫైల్స్ అన్ని చేంజెస్ టు బి కమిటెడ్ అని చెప్పి నీ ఫైల్స్ అన్ని అక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇన్ కేస్ నీ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్నాయి, దెన్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా నుంచి నువ్వు లోకల్ రిపాజిట్ లకి రీసెట్ చేయాలి. సో లోకల్ రిపాజిట్ లో మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి దెన్ ఇక్కడ డేటాని మోడిఫికేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి కమాండ్ ఏంటంటే సేమ్ కమాండ్ అండి, గిట్ రీసెట్. సో గిట్ రీసెట్ హెడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. సో గిట్ రీసెట్ హెడ్ మీ ఫైల్ నేమ్ అండి. సో ఐదర్ స్టార్ ఇచ్చామంటే దాని స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఉన్న ఫైల్స్ అన్ని మొత్తం నీకు బ్యాక్ అవుతాయి, లేదా స్పెసిఫిక్ ఫైల్ నేమ్. సో ఎనీథింగ్ నువ్వు ఏదైతే ఫైల్ నేమ్ డిఫైన్ చేస్తావు ఆ ఫైల్ మాత్రం నీకు ఏంటంటే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా నుంచి నీ వర్క్ స్పేస్ ఏరియాకి మూవ్ అవుతుంది. ఓకే, గిట్ రీసెట్ హెడ్ నీ ఫైల్ నేమ్ అండి. సో ఇంకా యాజ్ యూజువల్ గా నువ్వు ఏం చేస్తావు, నీ ఫైల్ వర్క్ స్పేస్ లో ఉంది, దెన్ అగైన్ దాన్ని మోడిఫికేషన్ చేసి దెన్ అగైన్ గిట్ యాడ్ కమిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సో నేను రీసెట్ చేయాలి, బట్ ఇక్కడ ఒక కండిషన్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే సంథింగ్ ఇప్పుడు నేను కమిట్ 1 కమిట్ చేశాను. సో ఫస్ట్ కమిట్ చేశాను, నెక్స్ట్ ఏం చేశాను, సెకండ్ కమిట్ చేశాను, నెక్స్ట్ ఏం చేశాను, థర్డ్ కమిట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 3 కమిట్స్ ఉన్నాయి. సో కమిట్ 1 ఇది, కమిట్ 2 ఇది, కమిట్ 3 ఇది, 3 కమిట్స్ ఉన్నాయండి. సో లేటెస్ట్ కమిట్ ఏది, థర్డ్ కమిట్ అనేది లేటెస్ట్ కమిట్ అండి. సో ఇప్పుడు నేను ఈ థర్డ్ కమిట్ ని రీసెట్ చేయాలి. సో ఈ థర్డ్ కమిట్ ని రీసెట్ చేయాలి. సో థర్డ్ కమిట్ ని రీసెట్ చేయాలంటే ఏంటంటే సేమ్ కమాండ్ అండి, గిట్ రీసెట్ -soft కమిట్ ఐడి. సో ఈ కమిట్ ఐడి మీరు హిట్ చేస్తే నథింగ్ అండి, మీకు రోల్ బ్యాక్ ఏం అవ్వదండి. కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో కమాండ్ అయితే చేంజ్ అవుతుంది, బట్ ఏ కమిట్ ఐడి ఇవ్వాలి నేను చెప్తానండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 3 కమిట్స్ ఉన్నాయి. సో సేమ్ కమాండ్ ఇక్కడ హిట్ చేస్తాం, గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తాం, నాకు 3 కమిట్స్ ఇక్కడ డిస్ప్లే చేసింది. సో అదే విధంగా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ గిట్ స్టేటస్. సో గిట్ స్టేటస్ నథింగ్ అంటే నీ వర్క్ స్పేస్ ఏరియాలో కావచ్చు, నీ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో కావచ్చు, ఎటువంటి ఫైల్స్ లేవండి. సో ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ గిట్ రీసెట్. సో గిట్ రీసెట్ -soft. సో నేను ఏమన్నాను, కమిట్ ఐడి ఇవ్వన్నాను. సో ఇక్కడ చూడండి కమిట్ ఐడి. సో కమిట్ ఐడి కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను, దెన్ ఎంటర్. సో కమాండ్ అయితే మీకు వర్కౌట్ అయిందండి పర్ఫెక్ట్ గా. బట్ ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ అనే కమాండ్ క్లిక్ చేయండి, సేమ్ అవుట్పుట్, నా ఫైల్స్ అనేది రీసెట్ కాలేదండి. సో రీజన్ ఏంటంటే
ఇక్కడ నువ్వు గిట్ రీసెట్ హైఫెన్ సాఫ్ట్ నీ కమిట్ ఐడి హిట్ చేస్తే ఈ కమిట్ ఐడి పైన ఎన్ని కమిట్స్ అయితే ఉంటాయో ఆ కమిట్స్ అన్ని రీసెట్ అవుతాయండి. సో ఆ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే ఇప్పుడు నీకు హెడ్ కమిట్, సో మ్యాక్స్ సినారియోస్ రీసెట్ చేయరండి. ఇన్ కేస్ ఏదైనా మీ డెవలపర్స్ బై మిస్టేక్ కమిట్ చేశారు, సంథింగ్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలి, అలాంటప్పుడు కమిట్ మెసేజ్ కావచ్చు లేదా ఎనీథింగ్ డేటా ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే సో ఆ లేటెస్ట్ కమిట్ ని రీసెట్ చేసేదానికి గిట్ రీసెట్ హైఫెన్ కమిట్ ఐడి ఏది ఇవ్వాలంటే సో ఈ సెకండ్ కమిట్ ఐడి హిట్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు థర్డ్ కమిట్ లో ఉన్న డేటా అంతా రీసెట్ అవుతుందండి. సో మీరు థర్డ్ కమిట్ ఐడి ఇస్తే యాక్సెప్ట్ చేయదండి. సో దీనిపైన ఏదైతే కమిట్ ఐడీస్ అంటే న్యూగా దీనికన్నా ముందు ఇంకా ఏదైనా కమిట్ ఐడీస్ క్రియేట్ చేసి ఉంటే అంటే ఫ్రెష్ గా ఏదైనా కమిట్ ఐడీస్ క్రియేట్ చేసి ఉంటే దెన్ ఆ కమిట్స్ అనేది రీసెట్ అవుతుంది. సో ఆ కమిట్స్ అనేది రీసెట్ అవుతుంది. చూడండి ఇక్కడ సో గిట్ రీసెట్ హైఫెన్ సాఫ్ట్, సో గిట్ రీసెట్ హైఫెన్ సాఫ్ట్ దెన్ కమిట్ ఐడి అండి. సో ఈ కమిట్ ఐడి ఇస్తే ఇంతకుముందు నాకు అవుట్పుట్ ఏం రాలేదు. చూడండి ఇక్కడ సో ఈ కమిట్ ఐడి హిట్ చేస్తున్నాను. దెన్ ఓన్లీ కమిట్ రీసెట్ ఎప్పుడంటే ఈ రీసెట్ కమాండ్ మ్యాక్స్ సినారియోస్ లో ఏమి ఉండదండి. సో ఇన్ కేస్ మీ డెవలపర్ బై మిస్టేక్ లోకల్ రిపోజిటరీకి యాడ్ చేసి సంథింగ్ ఇమీడియట్ గా ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే రీసెట్ చేస్తారు. చూడండి ఇక్కడ సో గిట్ స్టేటస్ కమాండ్ హిట్ చేయండి. సో గిట్ స్టేటస్, సో ఇక్కడ చెక్ చేయండి abc.txt. సో నీకు ఫైల్ ఇక్కడ డిస్ప్లే వస్తుందా. ఇప్పుడు మీరు గిట్ లాక్ కమాండ్ హిట్ చేయండి. 2 కమిట్స్ అంటే ఈ కమిట్ ఐడి రిమూవ్ అయిపోయిందండి ఇక్కడ నుంచి. సో రీసెట్ రిమూవ్ చేసామండి అక్కడ నుంచి. ఎక్కడి నుంచి ఏబిసి కమిట్ అనేది నీ లోకల్ రిపాజిటరీ నుంచి కమిట్ రిమూవ్ చేసాం. చూడండి ఇక్కడ ఏబిసి కమిట్ లేదు అంటే నీ ఫైల్ ఎక్కడ ఉంది, ఇప్పుడు స్టేజింగ్ ఇండెక్సర్ లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏం చేసాం, రీసెట్ చేసాం. సో ఇన్ కేస్ నువ్వు ఇక్కడ నుంచి రీసెట్ చేసుకోవాలంటే గ్యాస్ చూసాలండి. సో సేమ్ కమాండ్ గిట్ రీసెట్ హెడ్ దెన్ నీ ఫైల్ నేమ్. చూడండి ఇక్కడ సో సేమ్ థింగ్ గిట్ రీసెట్ హెడ్ దెన్ నీ ఫైల్ నేమ్ అండి. సో ఫైల్ నేమ్ ఏంటి, abc.txt. సో ఇప్పుడు చెక్ చేయండి గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేయండి. సో గిట్ స్టేటస్, సో abc.txt ఫైల్ ఎక్కడ ఉంది, మన వర్క్ స్పేస్ ఏరియాలో ఉందండి. సో వర్క్ స్పేస్ ఏరియా నుంచి ఇంకా సంథింగ్ మీరు ఏదైనా డేటా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నారు. సో ఇక్కడ చూడండి మీ abc.txt ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో మనం రీసెట్ చేయకుండా ఏమవుతుందో మీకు చెప్తానండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవోప్స్ ట్రైనింగ్, సో సంథింగ్ ఏదో డేటా యాడ్ చేశాను, ఫైల్ ని సేవ్ చేశాను. సో ఫైల్ ని సేవ్ చేశాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో అగైన్ గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేయండి. సో సేమ్ థింగ్ మీకు ఫైల్ అలాగే డిస్ప్లే వస్తుంది. అగైన్ మీరు ఏంటి ఇప్పుడు గిట్ యాడ్ కంపల్సరీ అండి, ఇంకా గిట్ యాడ్ దెన్ నీ ఫైల్ నేమ్ దెన్ గిట్ కమిట్. సో గిట్ కమిట్ m సంథింగ్ శాంపిల్ ఫైల్, ఓకే శాంపిల్ ఫైల్ కమిట్ చేశాను. సో ఇప్పుడు యాజ్ యూజువల్ లాగ్ చెక్ చేయండి. సో న్యూ కమిట్ యాడ్ అయ్యింది. దెన్ అదే విధంగా మీరు స్టేటస్ చెక్ చేయండి. ఓకే నథింగ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో మేబీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అండి. సో ఇప్పుడు నేను థర్డ్ కమిట్ ఓన్లీ నాకు 3 కమిట్స్ ఉన్నాయి. సో 3 కమిట్స్ కావాలంటే నేను ఏం చేస్తాను, సెకండ్ కమిట్ ఐడి యూజ్ చేస్తే థర్డ్ కమిట్ రీసెట్ అవుతుంది అంటున్నాను. ఓకే బాగానే ఉంది. ఇన్ కేస్ నాకు మొత్తం కోడ్ రీసెట్ అవ్వాలి. సో ఇన్ కేస్ మొత్తం కోడ్ రీసెట్ అవ్వాలి, సో ఫస్ట్ నుంచి నాకు ఏదైతే ఉంటుందో మొత్తం రీసెట్ అవ్వాలి. సో అప్పుడు నేను ఫస్ట్ కమిట్ రీసెట్ కావాలంటే ఎలా అవ్వదు కదా. సో నేను ఫస్ట్ కమిట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, సో ఈ కమిట్ ఐడి వరకు రీసెట్ అవుతుంది, బాగానే ఉంది. సో ఈ కమిట్ ఐడి రీసెట్ అవ్వాలంటే ఎలా, సో ఈ కమిట్ ఐడి రీసెట్ అవ్వాలంటే ఏంటంటే మనం గిట్ బ్రాంచ్ లో రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది మనకు. సో బై డిఫాల్ట్ గా ఏంటంటే మనకు ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. సో రీడ్మీ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ రీడ్మీ అనే ఫైల్ కూడా ఒక కమిట్ ఐడి ఉంటుందండి. ఆ కమిట్ ఐడి ఇక్కడ ఉంటుందండి. సో ఆ కమిట్ ఐడి హిట్ చేస్తే ఆటోమేటిక్ గా నీ కోడ్ మొత్తం రీసెట్ అవుతుంది. ఓకే మోస్ట్ యూజ్ చేయండి. సో ఏంటంటే ఓన్లీ మ్యాక్స్ అంటే ఎనీథింగ్ ఏదైనా ఇమీడియట్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే అలాంటప్పుడు మాత్రం రీసెట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను. ఓకే ఇన్ కేస్ మీకు అంటే నేను సెంట్రలైజ్డ్ రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు దాన్ని మీకు చూపిస్తానండి. రీడ్మీ అనే ఫైల్ వస్తుంది. ఆ రీడ్మీ అనే ఫైల్ కూడా మీకు కమిట్ ఐడి ఉంటుంది. ఓకే రీడ్మీ అనే ఫైల్ కూడా కమిట్ ఐడి ఉంటుంది. ఆ కమిట్ ఐడి యూజ్ చేస్తారంటే మొత్తం ఈ కమిట్స్ ఈ డేటా అంతా రీసెట్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను రీసెట్ చేయకుండా సో లేదా ఇంకో ఫైల్ చూడండి. సో ఇప్పుడు నేను ఫైల్ ఏంటి ఇక్కడ లోకల్ రిపాజిటరీలో సేవ్ చేస్తున్నాను కదా, అంటే లోకల్ రిపాజిటరీకి సెండ్ చేస్తాను కదా ఈ ఫైల్ ని శాంపిల్ అంటే ఏబిసి అనే ఫైల్ ని. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నథింగ్ అండి, ఇక్కడ ఏం డిస్ప్లే చేయట్లేదు. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నథింగ్ అండి, ఎక్కడ నా వర్క్ స్పేస్ లో కావచ్చు స్టేజింగ్ ఆర్ ఇండెక్సర్ లో కావచ్చు నథింగ్ ఏం డిస్ప్లే చేయట్లేదు అండి. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు, సో రీసెట్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి రీసెట్ చేస్తున్నాను, డైరెక్ట్ గా లోకల్ రిపాజిటరీ నుంచి ప్రీవియస్ గా నేను ఏం చేశాను, స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాకి మూవ్ చేశాను ఈ కమాండ్ యూజ్ చేసి. దెన్ నెక్స్ట్ నేను ఏం చేశాను, ఈ కమాండ్ యూజ్ చేసి స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి మూవ్ చేశాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్ సింగిల్ స్టెప్ లో ఏం చేస్తున్నా అంటే వర్క్ స్పేస్ లోకి మూవ్ చేస్తున్నాను. లోకల్ రిపాజిటరీ నుంచి డైరెక్ట్ గా వర్క్ స్పేస్ లోకి మూవ్ చేయాలి. సో దీనికి కమాండ్ ఏంటి, సో రీసెట్ చేయడానికి
సో దీని కమాండ్ ఏంటంటే గిట్ రీసెట్. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ అండి. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ దెన్ కమిటెడ్ అండి. సో దెన్ కమిటెడ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్ గా నీ లోకల్ రిపాజిటరీ నుంచి వర్క్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. సో అగైన్ నువ్వు స్టేజింగ్ గారు ఇండెక్స్ లైక్ మూవ్ చేయడం అవసరం లేదు. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు గిట్ రీసెట్ హైఫన్ సాఫ్ట్ ప్లస్ గిట్ రీసెట్ హెడ్ అండి. సో ఈ 2 కమాండ్స్ ఈక్వల్ టు ఈ 1 కమాండ్ అండి. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ కమిట్ ఐడి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో కన్ఫ్యూజ్ అవుతాండి, మళ్ళీ రిపీట్ చేస్తానండి. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్. సో గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్. సో ఈ కమిట్ ఐడి తీసుకోండి. దెన్ ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ చెక్ చేయండి. సో abc.txt. సో ప్రీవియస్ గా నేను గిట్ స్టేటస్ అనే కమాండ్ గిట్ చేస్తే నథింగ్. సో ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఏమైంది లోకల్ రిపాజిట్ నుంచి, సో లోకల్ రిపాజిట్ నుంచి డైరెక్ట్ గా నా ఫైల్ ఎక్కడికి వెళ్ళింది వర్క్ స్పేస్ ఎల్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు మీరు లాగ్స్ చెక్ చేయండి కావాలంటే గిట్ లాగ్. సో ఓన్లీ 2 కమిట్ ఐడీస్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి ఒకసారి. సంథింగ్ మీ దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకోండి. సో సంథింగ్ మీరు ఏదో ఫైల్ క్రియేట్ చేశారు, సంథింగ్ F1 అనే ఫైల్ క్రియేట్ చేశారు. F1 అనే ఫైల్ క్రియేట్ చేశారు. బై డిఫాల్ట్ గా ఎక్కడ ఉంటే వర్క్ స్పేస్ లో ఉంటుంది. సో మీరు యాడ్ చేశారు, కమిట్ చేశారు. ఇప్పుడు F1 అనే ఫైల్ మీ లోకల్ రిపాజిట్ లో ఉందండి. సో మీ లోకల్ రిపాజిట్ లో ఉంది. సంథింగ్ మీరు ఏదైనా మళ్ళీ ఈ ఫైల్లో డేటాని మోడిఫికేషన్ చేయాలనుకున్నారు. సో డేటాని మోడిఫికేషన్ చేయాలనుకున్నారు. సేమ్ కమిట్ ఐడి అంటే నువ్వు F1 అనే ఫైల్ లోకల్ రిపాజిట్ లో ఉందంటే ఏంటంటే కమిట్ ఐడి క్రియేట్ అయిపోయిందండి. సో దీనికి ఒక కమిట్ ఐడి ఉంది. ఓకే, కమిట్ ఐడి ఉందండి. సో ఇన్ కేస్ ఏంటంటే ఆ కమిట్ ఐడి నువ్వు డిలీట్ చేసి దాన్ని అగైన్ ఆ ఫైల్ ని మోడిఫికేషన్ చేసి దాన్ని పుష్ చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే నువ్వు రీసెట్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నావు. సో గిట్ రీసెట్ అనే కమాండ్ యూజ్ చేస్తే సంథింగ్ నువ్వు ఏదైనా ఆ కమిట్ ని ఇంకేదైనా అదర్ కమిట్ తో మిక్స్ చేయాలి. అంటే F1 అనే ఫైల్ నువ్వు ఇమీడియట్ గా కమిట్ చేసావు, బట్ సంథింగ్ బై మిస్టేక్ కమిట్ చేసావు. దెన్ అగైన్ నువ్వు ఏంటంటే F1 అనే ఫైల్ లో సమ్ ఇంకా F2, F3, F4, F5 ఫైల్స్ అన్ని యాడ్ చేసి ఒక సింగిల్ ఫైల్ గా కమిట్ చేయాలనుకున్నావు. అంటే ఒక సింగిల్ కమిట్ గా కమిట్ చేయాలనుకున్నావు. అలాంటప్పుడు నువ్వేంటి గిట్ రీసెట్ హైఫన్ సాఫ్ట్ ఈ కమిట్ ఐడి యూజ్ చేసి దెన్ బ్యాక్ తీస్తావు. దెన్ అగైన్ ఇక్కడ నుంచి కమిట్ చేసుకుని దెన్ అట్ ఎ టైం కమిట్ చేసుకుంటావు. నెక్స్ట్ ఇన్ కేస్ నీ ఫైల్స్ బై డిఫాల్ట్ నువ్వు వర్క్ స్పేస్ ఏరియా నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాకి యాడ్ చేస్తావు. దెన్ అగైన్ రీసెట్ చేసుకోవాలంటే సో గిట్ రీసెట్ హెడ్ అనే కమాండ్ యూజ్ చేసి రీసెట్ చేస్తున్నావు. సో ఇన్ కేస్ డైరెక్ట్ గా నువ్వు ఫైల్స్ ని వర్క్ స్పేస్ స్టేజింగ్ లోకల్ రిపాజిట్ నుంచి డైరెక్ట్ గా లోకల్ రిపాజిట్ లకి రీసెట్ చేయాలి. సో ఈ కమాండ్ యూజ్ చేసి నువ్వు రీసెట్ చేస్తున్నావు. ఓకే, ఈ కమాండ్ యూజ్ చేసి రీసెట్ చేస్తున్నావు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకే ఒక పాయింట్ అండి. సో ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా లేటెస్ట్ కమిట్ ఐడి హిట్ చేస్తే సో ఏ కమిట్ ఐడి నీకు రీసెట్ అవుతుంది. సో దానికన్నా ముందు ప్రీవియస్ కమిట్ ఐడి హిట్ చేశారంటే ఇప్పుడు నేను సెకండ్ కమిట్ ఐడి హిట్ చేశానంటే సో దానికన్నా పైన ఉన్న కమిట్స్ అన్ని రీసెట్ అవుతాయి. సో పర్టికులర్ కమిట్ ఉండదండి. సో దానికున్న పైన ఎందుకంటే వర్షనింగ్ కదా. సో వర్షనింగ్ కాబట్టి ఓన్లీ పర్టికులర్ కమిట్ ఉండదండి. సో దాని పైన ఉన్న కమిట్స్ అన్ని రీసెట్ అవుతాయండి. సో ఇన్ కేస్ నాకు మొత్తం కోడ్ అంతా నేను రీసెట్ చేయాలి. సో మొత్తం కోడ్ అంతా రీసెట్ చేయాలి. బట్ ఇక్కడ నేను ఎలా ఇస్తాను కోడ్ అంటే మనం గిట్ బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. అంటే మనం ఇక్కడ గిట్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తామండి. ఆ రిపాజిటరీ ఏంటంటే మనకు ఒక ఫైల్ ఉంటుంది. సో ఆ ఫైల్ యొక్క కమిట్ ఐడి హిట్ చేస్తామంటే మొత్తం నీ కోడ్ అంతా రీసెట్ అవుతుంది. సో నేను చూపిస్తానండి. సో మొత్తం కోడ్ అంతా ఎలా రీసెట్ చేయాలండి. సో ఇప్పుడు మీరు రీసెట్ చేస్తారు, బాగానే ఉందండి. సో ఇప్పుడు రీసెట్ చేస్తే ఏమవుతుంది నీ లోకల్ రిపాజిట్ లో లాగ్ అనేది రిమూవ్ అవుతుంది. సో నువ్వు రీసెట్ చేసావు, నీ లోకల్ రిపాజిట్ లో లాగ్ అనేది రిమూవ్ అయిపోతుందండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఫైల్ ఇప్పుడు సంథింగ్ నాకు ఇక్కడ అగైన్ గిట్ స్టేటస్ అనే కమాండ్ గిట్ చేస్తే నాకు ఫైల్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది కదా. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయండి, నేను ఆ ఫైల్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ యాడ్ చేసిన సేమ్ ఫైల్ ని అగైన్ కమిట్ చేస్తున్నాను. సో గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ డేటా ఫైల్. సో సంథింగ్ ఏదో మెసేజ్ ఇచ్చాను ఇక్కడ. సో కమిట్ చేశాను. ఇప్పుడు చూడండి గిట్ లాగ్. సో గిట్ లాగ్ ఇంతవరకు ఓకే అండి. సో గిట్ స్టేటస్ ఎవ్రీథింగ్ ఓకే అండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా రీసెట్ చేయట్లేదండి. సో ప్రీవియస్ గా నేను ఏం చేశాను రీసెట్ చేసి దెన్ మోడిఫికేషన్ చేశానండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రీసెట్ చేయగానే డైరెక్ట్ గా మోడిఫికేషన్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, రీసెట్ చేయట్లేదండి. సో నేను డైరెక్ట్ గా మోడిఫికేషన్ చేస్తున్నాను. సో శాంపిల్ లైన్. సో సంథింగ్ ఏదో డేటా యాడ్ చేశాను, సేవ్ చేశాను. సో ఎవరైనా అవుట్పుట్ చెప్తారా? సో ఏమొస్తుందండి, అవుట్పుట్ ఏమొస్తుంది? సో నేను రీసెట్ చేయలేదండి. సో ప్రీవియస్ గా నేను ఏం చేస్తాను రీసెట్ చేసి మోడిఫికేషన్ చేశాను, దాన్ని అగైన్ యాడ్ చేసి కమిట్ చేశానండి. ఇప్పుడు నేను ఫైల్ ని రీసెట్ చేయలేదు అంటే నా లోకల్ రిపాజిట్ లో కమిట్ ఐడి అలాగే ఉందండి. సో కమిట్ ఐడి అలాగే ఉంది నా లోకల్ రిపాజిట్ లో. నేను ఆ ఫైల్ ఏం చేశాను డైరెక్ట్ గా వర్క్ స్పేస్ ఏరియాలో చేంజ్ చేశాను. సో డైరెక్ట్ గా సేమ్ ఫైల్ ఓపెన్ చేసి సంథింగ్ ఏదో డేటా మోడిఫికేషన్ చేశాను. దెన్ ఇప్పుడు ఏమవుతుంది గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నాకేం డిస్ప్లే వస్తుంది? ఇప్పుడు
చూడండి ఇక్కడ ఏంటంటే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది, ప్రీవియస్ డేటా కాదండి. సో మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. చూడండి ఇక్కడ మోడిఫైడ్ ఫైల్. సో మోడిఫైడ్ ఫైల్. సో ఇన్ కేసు మీరు న్యూగా ఫైల్ క్రియేట్ చేస్తే ఇలా డిస్ప్లే చేయదండి, అన్ట్రాక్డ్ ఫైల్స్ లోనే దాన్ని ఏంటి ఇక్కడ ఫైల్ నేమ్ డిస్ప్లే వస్తుంది. అదే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్, సో దీని యొక్క కమిట్ నీ లోకల్ రిపాజిట్ లో ఉంది, అలాంటప్పుడు నీకు ఏంటంటే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే వస్తుంది. సో మోడిఫైడ్ ఫైల్. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి గిట్ లాగ్. సో గిట్ లాగ్, ఈ లాగ్ ఏంటండి ఈ ఫైల్ యొక్క లాగే అండి. సో ఈ abc.txt ఫైల్ యొక్క లాగ్ ఇదండి. సో తర్వాత నేను ఏం చేశాను, డేటా మోడిఫికేషన్ చేశాను. సో ఇప్పుడు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే మోడిఫైడ్ ఫైల్ గా డిస్ప్లే చేసింది. సో ఇప్పుడు ఈ మోడిఫైడ్ ఫైల్ కదా, సో ఇప్పుడు నేను సేమ్ ఫైల్ ని ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ మోడిఫికేషన్ చేశాను. సో మళ్ళీ మోడిఫికేషన్ చేశాను. సో మోడిఫికేషన్ చేస్తే ఇది ఫ్రెష్ ఫైల్ కాదండి, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్. అలాంటప్పుడు ఏంటంటే మనం స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా వన్ కమిట్ లో నువ్వు లోకల్ రిపాజిటరీలో యాడ్ చేయొచ్చు. ఓన్లీ మోడిఫైడ్ ఫైల్స్, ఓన్లీ మోడిఫైడ్ ఫైల్స్. అబ్జర్వ్ చేయండి కమాండ్ ఏంటో. సో గిట్, సో వన్ స్టెప్ ఎనఫ్ అండి. సో గిట్ కమిట్, సో గిట్ కమిట్ -am, సో గిట్ కమిట్ -am సంథింగ్ లేబుల్ మెసేజ్ అండి. సో మోడిఫైడ్ ఫైల్. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేయండి. సో నథింగ్. ఇప్పుడు నేను గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఎన్ని అవుట్పుట్ డిస్ప్లే వస్తాయండి. సో ప్రీవియస్ గా నేను గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే 3 కమిట్ ఐడీస్ డిస్ప్లే చేయండి. ఇప్పుడు నేను గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఎన్ని కమిట్ ఐడీస్ నాకు ఇక్కడ డిస్ప్లే వస్తాయి. అయ్యో నేను ఇక్కడ కమిట్ చేశానండి, గిట్ కమిట్ -am, దెన్ కమిట్ మెసేజ్ ఇచ్చానండి. ఇప్పుడు నాకు ఎన్ని కమిట్ ఐడీస్ డిస్ప్లే వస్తాయి ఇక్కడ గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే? ఓన్లీ 3. ఎందుకు? నేను కమిట్ చేశాను కదా ఇక్కడ, నేను రీసెట్ చేయలేదండి. కౌంట్ నెంబర్ కౌంట్ ఎక్స్పెక్ట్ చేయను ఎవరున్నా. ఫోర్. ఓకే గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో గిట్ లాగ్, సో ఇది లాస్ట్ ఫస్ట్ కమిట్, సో సెకండ్ కమిట్ శాంపిల్ అంటే ABC ఫైల్ ప్రీవియస్ డేటా కమిట్, ఇది న్యూ ఫైల్ యొక్క కమిట్ అండి, అంటే న్యూ డేటాతో కమిట్ ఐడి అండి. సో సేమ్ ఫైల్ అండి. సో మీరు కావాలంటే చెక్ చేయండి, గిట్ షో కమాండ్ ఇచ్చే చెక్ చేయండి, గిట్ షో దెన్ నీ కమిట్ ఐడి. సో ఇక్కడ చూడండి. సో ప్రీవియస్ గా డెవోప్స్ ట్రైనింగ్ అనే డేటా ఉంది. సో డెవోప్స్ ట్రైనింగ్ అనే డేటా ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి abc.txt అనే ఫైల్లో సో ప్రీవియస్ గా ఏంటి డెవోప్స్ ట్రైనింగ్, దెన్ శాంపిల్ లైన్ అనేది ఉందండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, సో ఏంటండి డేటా ఏంటి ఫస్ట్ 1 సెకండ్. సో ప్రీవియస్ లేదా ఇక్కడే హిట్ చేయండి, లేదా గిట్ షో. సో గిట్ షో ప్రీవియస్ కమిట్ ఐడి హిట్ చేయండి ఇక్కడ. సో గిట్ షో ప్రీవియస్ కమిట్ ఐడి హిట్ చేయండి. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఏంటంటే హలో డెవోప్స్ ట్రైనింగ్ అనే ఫైల్ డేటా ఉందండి. సో తర్వాత నేను ఏం చేశాను, సంథింగ్ యాడ్ చేశానండి. ఏం యాడ్ చేశాను, శాంపిల్ లైన్ అనేది యాడ్ చేశానండి. సో శాంపిల్ లైన్ అనేది యాడ్ చేశాను. ఓకే, శాంపిల్ లైన్ అనేది యాడ్ చేశానండి. హలో డెవోప్స్ అనేది ఓల్డ్ అండి. చూడండి ఇక్కడ హలో డెవోప్స్ అనేది ఓల్డ్ అండి. దెన్ శాంపిల్ లైన్ అనేది యాడ్ చేస్తానండి. అంటే 2 కమిట్స్ క్రియేట్ అయ్యాయండి నాకు. సో సేమ్ ఫైల్ కి 2 కమిట్స్ క్రియేట్ అయ్యాయండి. ఎందుకు, నేను రీసెట్ చేసింటే ఉండదండి. సో నేను రీసెట్ చేయలేదు కాబట్టి నాకు ఎక్స్ట్రా కమిట్ ఐడి క్రియేట్ అయిందండి. కన్ఫ్యూజన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫైల్ 9 అనే ఫైల్ క్రియేట్ చేశారు. దెన్ ఫైల్ 9 అనే ఫైల్ ని మీరు వర్క్ స్పేస్ ఏరియా నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి యాడ్ చేశారు. దెన్ స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీకి యాడ్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ మీకు తెలుసు అండి. సో నెక్స్ట్ మీరు ఏం చేశారు, ఇక్కడ ఆల్రెడీ గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఫైల్ 9 కి సంబంధించిన ఒక లాగ్ ఇక్కడ డిస్ప్లే చేసిందండి. సో తర్వాత మీరు ఏం చేశారు, గిట్ రీసెట్ --- సాఫ్ట్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ ఫైల్ 9 యొక్క కమిట్ ఐడిని దెన్ మీ లోకల్ రిపాజిట్ నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి రీసెట్ చేశారండి. ఓకే, ఇప్పుడు మీరు గిట్ లాగ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఈ లాగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి మీకు డిస్ప్లే చేద్దాం. సో తర్వాత మీరు ఏం చేశారు, గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ ఫైల్ ఇక్కడ డిస్ప్లే చేసింది. ఆ ఫైల్ మీరు ఏం చేస్తారు, అగైన్ సో స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి దెన్ మీ వర్క్ స్పేస్ ఏరియాలోకి రీసెట్ చేస్తారండి. ఎలా, గిట్ రీసెట్ హెడ్ అనే కమాండ్ యూజ్ చేసి దెన్ నీ ఫైల్ నేమ్ యూజ్ చేసి దెన్ గిట్ రీసెట్ హెడ్ దెన్ నీ ఫైల్ నేమ్ యూజ్ చేసి నీ ఫైల్ ని స్టేజింగ్ ఇండెక్స్ ఏరియా నుంచి లోకల్ అంటే వర్క్ స్పేస్ లోకి రీసెట్ చేస్తారండి. నెక్స్ట్ ఏం చేస్తారు, సో ఇంకొక ఫైల్ తీసుకున్నారు. సో ఆ ఫైల్ మీరు ఏం చేస్తారు, గిట్ రీసెట్ --- మిక్స్డ్ అనే కమాండ్ యూజ్ చేసి
డైరెక్ట్ గా లోకల్ డిపాజిట్ నుంచి మీ వర్క్ స్పేస్ లోకి రీసెట్ చేస్తారండి. ఓకే, డైరెక్ట్ గా నీ లోకల్ డిపాజిట్ లోంచి వర్క్ స్పేస్ లోకి రీసెట్ చేస్తారండి. ఓకే, డన్. ఈ 3 కమాండ్స్ మీకు క్లియర్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే సంథింగ్ నేను ఫైల్ 10 అనే ఫైల్ క్రియేట్ చేశాను. సో ఫైల్ 10 అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఫైల్ 10 అనే ఫైల్ క్రియేట్ చేశాను, యాడ్ చేశాను, కమిట్ చేశాను. సో యాడ్ చేశాను, కమిట్ చేశాను. ఇప్పుడు ఫైల్ 10 యొక్క కమిట్ ఐడి ఎక్కడ ఉందంటే నా లోకల్ డిపాజిట్ లో ఉందండి. ఎందుకంటే కమిట్ చేశాను, లోకల్ డిపాజిట్ లో ఉందండి. సో ఇప్పుడు నేను రీసెట్ చేయట్లేదండి, ఈ ఫైల్ నేను రీసెట్ చేయట్లేదు. ఓకే, ఈ ఫైల్ నేను రీసెట్ చేయట్లేదు. డైరెక్ట్ గా నేను ఏం చేస్తానంటే ఆ ఫైల్ ని ఓపెన్ చేసేసి సంథింగ్ డేటా మోడిఫికేషన్ చేస్తానండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ డేటా రిమూవ్ చేయడం కానీ, సో సంథింగ్ ఏదో డేటా యాడ్ చేయడం కానీ యాడ్ చేసి ఆ ఫైల్ ని సేవ్ చేస్తాను. ఓకే, ఫైల్ ని సేవ్ చేస్తాను. సో ఫైల్ సేవ్ చేస్తే ఏం డిస్ప్లే వస్తుంది నాకు? మోడిఫైడ్ ఫైల్. సో మోడిఫైడ్ ఫైల్ 10 అని డిస్ప్లే వస్తుందండి. సో తర్వాత నువ్వు ఏం చేస్తావు? సో అగే నువ్వు ఆల్రెడీ దీని యొక్క కమిట్ అనేది నీ లోకల్ డిపాజిట్ లో ఉంది కాబట్టి అగే నువ్వు యాడ్ చేసి దాన్ని కమిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా గిట్ కమిట్ -am. సో గిట్ కమిట్ -am ఓన్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ అండి. అంటే ఆల్రెడీ ఫైల్ నీకు ఎగ్జిస్టింగ్ ఉంది, లోకల్ డిపాజిట్ లో ఉంది. దెన్ అలాంటి ఫైల్ నువ్వు ఏంటంటే అట్ ఏ టైం కమిట్ చేయాలి. సో గిట్ కమిట్ -am. సో గిట్ కమిట్ -am లేబుల్ మెసేజ్ అని ఎనఫ్ అని. సో లేబుల్ మెసేజ్ ఆ ఫైల్ నేమ్. సో ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుంది? వర్క్ స్పేస్ ఏరియా నుంచి స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడు ఏమవుతుంది? నీకు న్యూ కమిట్ ఐడి క్రియేట్ అవుతుందండి. సో 10x అనే ఒక న్యూ కమిట్ ఐడి క్రియేట్ అవుతుందండి. సో అంతే అండి, అదర్ దాన్ దట్ ఇంకేలేదు. సో ఏంటంటే మీ డెవలపర్స్ రీసెట్ చేస్తారు. ఇన్ కేసు రీసెట్ చేయకుండా ఉంటే మీకు ఒక ఎక్స్ట్రా కమిట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది మీ లోకల్ డిపాజిట్ లో. సో ఇప్పుడు మీరు డేటాని సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో పుష్ చేస్తారంటే ఈ డేటాతోనే వస్తుందండి. ఓకే, ఎందుకంటే మీకు న్యూ కమిట్ ని బేస్ చేసుకొని తీసుకుంటుందండి. సో న్యూ కమిట్ లో డేటా అప్డేట్ అయింది కదా, ఈ డేటా అనేది మీ సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో అప్డేట్ అవుతుంది. సో ఎనీ కన్ఫ్యూజన్ స్టిల్? అకౌంట్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఏంటి రిపాజిటరీస్ ఏంటి, పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ రిపాజిటరీస్ ఏంటి, సో మన కోడ్ ని సెంట్రలైజ్డ్ డిపాజిట్ లోకి ఎలా పుష్ చేయాలి, సో సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో పుష్ చేసే ముందు మనం ఏదైనా ప్రాసెస్ కంప్లీట్ చేయాలా, సో ఇదంతా డిస్కస్ చేసుకుందాం. ఎనీవన్? సో ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉందండి, నేను డైరెక్ట్ గా అకౌంట్ లోకి లాగిన్ అయితే మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మేబీ కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ ఆర్గనైజేషన్స్ ఎలా క్రియేట్ చేయడం. సో ఎనీవన్ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి పింగ్ చేయండి, మళ్ళీ మీకు మీ క్రెడెన్షియల్స్ మీరు యూజ్ చేసుకుంటున్నారు. సో డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే github.com హిట్ చేయండి. ఓకే, డైరెక్ట్ github.com హిట్ చేశారంటే, సో ఇది నా అకౌంట్ అంటే ఆల్రెడీ, సో నేను లాగౌట్ అవుతున్నాను. ఓకే, 111 ఓకే, సో ఇక్కడ చూడండి సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సైన్ అప్. జస్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి హిట్ చేయండి. gmail.com. ఓకే, ఏంటండి ఎర్రర్ మెసేజ్ చేస్తాను. ఓకే, సో నేమ్ కదా, సారీ అండి, సారీ. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వకూడదు, ఓన్లీ నేమ్. సో రఘు 2015 K అని ఇచ్చాను నేమ్ అండి, యూజర్ నేమ్. దెన్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, దెన్ ఇక్కడ మీకు పాస్వర్డ్ ఇస్తున్నాను. సో 1 ఎనఫ్ అండి, ఎనఫ్. ఓకే, జస్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాను. సో మీ యూజర్ నేమ్, ఇది మీ ఆర్గనైజేషన్ నేమ్ అండి. సో ఇక్కడ ఏ నేమ్ ఇస్తున్నారో ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి. సో అగైన్ ఏంటంటే మీ కొలాబరేషన్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు దెన్ ఇవన్నీ యూజ్ అవుతుంది, మీ ఆర్గనైజేషన్ నేమ్ యూజ్ అవుతుంది. ఓకే, మీ ఆర్గనైజేషన్ నేమ్ ఇది, దెన్ మీ ఈమెయిల్ ఐడి ఇది, మీ పాస్వర్డ్ ఇది, దెన్ క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేశాను. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ, సో అగైన్ ఏంటంటే మనకు పబ్లిక్ ప్రైవేట్ అని ఒకటి ఉంటుంది. సో పబ్లిక్ ప్రైవేట్, సో మీ అందరికి తెలుసు అండి, పబ్లిక్ అంటే ఏంటి? ఫ్రీ. సో పబ్లిక్ అంటే ఫ్రీ అండి. దెన్ ప్రైవేట్ అంటే పెయిడ్ వర్షన్ అండి. సో ప్రైవేట్ అంటే పెయిడ్ వర్షన్. సో ఇప్పుడు మీరు ప్రైవేట్ రిపాజిటరీ సెలెక్ట్ చేశారు అనుకోండి. సో ప్రైవేట్ రిపాజిటరీ సెలెక్ట్ చేస్తే ఏంటంటే ఎవ్రీ మంత్ $7 మనం పే చేయాలండి. సో ఎవ్రీ మంత్ సింగిల్ రిపాజిటరీకి $7 మనం పే చేయాలండి. సో అదే మీరు పబ్లిక్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఫ్రీ అండి. బట్ డిఫరెన్స్ ఏంటి? సో డిఫరెన్స్ ఏంటి? ఇది ఫ్రీ అంటున్నారు, దెన్ ఇది పెయిడ్ అంటున్నారు. సో డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ అనేది ఓన్లీ నువ్వు ఎవరికైతే కొలాబరేషన్ యాక్సెస్ ఇస్తావో, ఎవరికైతే పర్మిషన్ ఇస్తావో వాళ్ళు మాత్రం నీ డేటాని రీడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో బట్ పబ్లిక్ రిపాజిటరీకి ఏంటంటే ఎనీవన్,
సో ఎనీవన్ ఎవరికైనా రీడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో నీ అకౌంట్ లో డేటా ఏముందో నేను రీడ్ చేయొచ్చు, ఎందుకంటే నీ పబ్లిక్ రిపాజిటరీ అయితే. సో అదే ప్రైవేట్ రిపాజిటరీ అయితే వీ కెనాట్ రన్. సో ఎందుకంటే నువ్వు కొలాబరేషన్ యాక్సెస్ ఇస్తేనే దాన్ని నేను రీడ్ చేయగలుగుతాను. ఓకే, సేమ్. సో ప్రైవేట్ పబ్లిక్ అండి. సో ఇక్కడ ప్రైవేట్ కి పబ్లిక్ అదే అండి డిఫరెన్స్, ఇంకా అంత మించి ఇంకే లేదు. బట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేసేటప్పుడు అన్లిమిటెడ్ పబ్లిక్ రిపాజిటరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రైవేట్ సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ, సో అగైన్ మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ పేపాల్, సో నో నీడ్ అండి, అవసరం లేదు. మీ ప్రాక్టీస్ కోసం ఎటువంటిది అవసరం లేదు. బట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగినప్పుడు సో ఇద్దరు ప్రైవేట్ యూజ్ చేస్తున్నారో పబ్లిక్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు సో పబ్లిక్ అని మాత్రం చెప్పొద్దండి. సో ఎందుకంటే మన కోడ్ సెక్యూరిటీగా సేవ్ చేస్తాం. సో పబ్లిక్ రిపాజిటరీ అని చెప్పొద్దండి, ప్రైవేట్ రిపాజిటరీ అని చెప్పండి. ఓకే, జస్ట్ ఇన్ కేస్ కొంతమంది ఏంటంటే మిమ్మల్ని టెస్ట్ చేసేదానికి సో మీ గిట్హబ్ అకౌంట్ నేమ్ చెప్పండి అంటే మీ నేమ్ ఇది చెప్పేదండి. సో మీ నేమ్ చెప్పొద్దండి, ఏంటంటే మీరు ప్రాక్టీస్ అని సంథింగ్ వాళ్ళు చెక్ చేస్తారండి. సో అంటే వీళ్ళు కొత్తగా నేర్చుకుంటారా లేదా ఎప్పటి నుంచో అని చెప్పి. సో కాన్ఫిడెన్షియల్ అంటే అని చెప్పండి. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ పబ్లిక్ రిపాజిటరీ క్రియేట్ చేయండి ఇక్కడ. సో సెలెక్ట్ చేసి దాన్ని ఇక్కడ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నువ్వు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుందండి. నోడి మీరు ఇచ్చిన ప్రాబ్లం లేదు, లేదా బై డిఫాల్ట్ స్కిప్ ద స్టెప్ అంటే స్కిప్ చేసిన ప్రాబ్లం లేదండి. సో రఘు మీ ఈమెయిల్ కు ఒక నోటిఫికేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది, జస్ట్ వెరిఫై చేయరా. సో మీ మెయిల్ కు ఒక నోటిఫికేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది. సో ఇన్ కేస్ పాస్వర్డ్ అడిగితే నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి. సో పాస్వర్డ్ అడిగితే ఆ పాస్వర్డ్ హిట్ చేయండి. సో మీ మెయిల్ వచ్చి ఉంటుంది, మెయిల్ వెరిఫై చేయండి. ఓకే, సో స్టార్ట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూడండి. సో వన్స్ మీరు మెయిల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్టార్ట్ ప్రాజెక్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది మీ ఆర్గనైజేషన్ నేమ్ అండి. సో నేను నెక్స్ట్ ఏంటంటే మీకు కొలాబరేషన్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు దెన్ మీ ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతారండి. సో ఇది మీ ఆర్గనైజేషన్ నేమ్ అండి. సో ఇక్కడ చూడండి రఘు 2015 K అనేది ఆర్గనైజేషన్ నేమ్ అండి. ఓకే, దెన్ ఇక్కడ రిపాజిటరీ నేమ్ అండి. అంటే ఏంటి, మనం గిట్హబ్ అనే అకౌంట్ క్రియేట్ చేస్తాం. విత్ ఇన్ ద అకౌంట్ లోపల ఏంటి ఎన్ని రిపాజిటరీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎన్ని రిపాజిటరీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఇదర్ పబ్లిక్ రిపాజిటరీ ఇదర్ ప్రైవేట్ రిపాజిటరీ, ఎవరి విషయం ఎలాగ ఉంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రిపో -1 అనే ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. దెన్ ఆ రిపాజిటరీకి సంబంధించిన డిస్క్రిప్షన్ అండి. అగైన్ ఇన్ కేస్ నువ్వు ఈ రిపాజిటరీ పబ్లిక్ లో ఉంచుకోవాలా, సో సంథింగ్ దిస్ ఈజ్ శాంపిల్ గిట్హబ్ రిపాజిటరీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఇదర్ పబ్లిక్ ప్రైవేట్. సో అగైన్ నీకు ప్రైవేట్ కావాలంటే సో ప్రైవేట్ సెలెక్ట్ చేస్తామంటే సో కంపల్సరీ ఇక్కడ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. సో అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రం అది ప్రైవేట్ అవుతుంది, అదర్వైజ్ పబ్లిక్ అండి. సో పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ చూడండి ఇనిషియలైజ్ దిస్ రిపాజిటరీ విత్ ఏ రీడ్ మీ. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏమవుతుందంటే మీకు రిపాజిటరీ క్రియేట్ అయినప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, రీడ్ మీ అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, శాంపుల్ ఫైల్. సో అదర్ దాన్ దట్ ఇంకేం లేదండి, జస్ట్ క్రియేట్ రిపాజిటరీ, జస్ట్ పబ్లిక్ దెన్ ఇనిషియలైజ్ రిపాజిటరీ రీడ్ మీ ఫైల్, జస్ట్ క్రియేట్ రిపాజిటరీ. మీకు రీడ్ మీ అనే ఫైల్ తో ఒక రిపాజిటరీ క్రియేట్ అయింది. సో ఇక్కడ చూడండి మీ ఆర్గనైజేషన్ నేమ్ ఇది, మీ రిపాజిటరీ నేమ్ అదండి. సో ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తారంటే దెన్ మీ అకౌంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. చూడండి ఇక్కడ మీ రిపాజిటరీస్ ఎన్ని ఉన్నాయి, దెన్ ఆ రిపాజిటరీ నేమ్స్ ఏంటి. దెన్ ఇన్ కేస్ అగైన్ మీరు ఫ్రెష్ గా న్యూ రిపాజిటరీస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఇది మీ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ప్రొఫైల్ దెన్ ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా ఉంటుంది. దెన్ ఇక్కడ చూడండి సో ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ అనే దాన్ని క్లిక్ చేస్తే న్యూ రిపాజిటరీ. సో న్యూ రిపాజిటరీ, సో న్యూ రిపాజిటరీని క్లిక్ చేయండి, సేమ్ థింగ్ అండి. సో రిపాజిటరీ టు దెన్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ రిపాజిటరీ. ఇలా మీరు ఏంటంటే n నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ క్రియేట్ చేసిన రిపాజిటరీ చెక్ చేయాలంటే జస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తారంటే ఇక్కడ మీ రిపాజిటరీస్ అన్ని లిస్ట్ చేస్తారండి. సో ఆ రిపాజిటరీ నేమ్ మీద క్లిక్ చేస్తారంటే ఆ రిపాజిటరీకి ఎంటర్ అవుతారండి. చూడండి ఇక్కడ సో నేను రిపాజిటరీ క్రియేట్ చేస్తాను కదా, రిపాజిటరీ క్రియేట్ చేస్తే నీకు రిపాజిటరీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ సేమ్ అండి. సో ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం సేమ్ ప్రాసెస్, బట్ దీనికన్నా ముందు మీరు ఒక్క ప్రాసెస్ చేయాలి. సో పాయింట్ ఏంటో గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ సేమ్ అండి, మీరు యాడ్ చేయడం, కమిట్ చేయడం, రీసెట్ చేయడం, సో ఎవ్రీథింగ్ సేమ్ అండి. బట్ మీ ఈ కోడ్ ని మీరు సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి పుష్ చేయాలంటే, అంటే మీ గిట్హబ్ అకౌంట్ లోకి పుష్ చేయాలంటే సో ఫస్ట్ మనం ఏం చేసాం, గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, దాంతో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం, రిపో1 అని ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, రిపో1 అని ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ రిపో1 అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది కదా. సో మీరు ఇక్కడ క్లోన్ ఆర్ డౌన్లోడ్, సో క్లోన్ ఆర్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదండి, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే జస్ట్ ఇక్కడ మీకు URL చూపిస్తుందండి. సో మీ రిపాజిటరీ యొక్క URL నీకు డిస్ప్లే చేస్తుందండి. డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, మీ రిపాజిటరీ URL కాపీ అవుతుంది.
ఓకే, లేదా ఇక్కడ క్లిక్ చేసినా కాపీ చేసుకోండి. సో మీ రిపాజిటరీ URL కాపీ అయింది. జస్ట్ మీ గిట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఏంటంటే గిట్ క్లోన్ అనే కమాండ్ హిట్ చేయండి. సో గిట్ క్లోన్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. సో గిట్ క్లోన్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. గిట్ క్లోన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. సో ఇక్కడ చూడండి, నీ రిపాజిటరీ అనేది ఏంటంటే నా లోకల్ మిషన్ లకి క్లోన్ చేస్తున్నాను. క్లోన్ అంటే మీనింగ్ ఏంటంటే సిమిలర్ ఎగ్జాక్ట్ కాపీ అండి. సో ఇక్కడ నీకు రిపాజిటరీ నేమ్ repo1 అనే రిపాజిటరీ క్రియేట్ చేశాం కదా, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా నీ లోకల్ మిషన్ లకి డౌన్లోడ్ అయింది. ఓకే, సో ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా ఏంటంటే నీ లోకల్ రిపాజిటరీ లకి డౌన్లోడ్ అయింది. చూడండి ఇక్కడ. సో ls అనే కమాండ్ హిట్ చేయండి. సో repo-1. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే cd స్పేస్ repo-1 repo-1 అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో repo-1 అనే డైరెక్ట్ లోపల ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశారో ఆ ప్రాసెస్ అంతా అక్కడ కంప్లీట్ చేయండి. సో నథింగ్ అండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. నేను ఏం చేస్తాను, రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. repo-1 అని రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. సో మీకు యాడ్ అంటే తెలుసు, కమిట్ తెలుసు, రీసెట్ చేయడం తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు అండి. సో ఇదంతా మనం ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేసి దెన్ ఆ రిపాజిటరీని మీ లోకల్ మిషన్ లకి క్లోన్ చేసుకొని గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేసి క్లోన్ చేసుకొని దెన్ ఆ రిపాజిటరీకి ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తారండి. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, ఆ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యాను, రిపో అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యాను. దెన్ ఇక్కడ సేమ్ థింగ్ అండి. సో టచ్ సంథింగ్ నేను F1 F2 F3 3 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో అబ్జర్వ్ చేయండి గిట్ స్టేటస్. సో గిట్ స్టేటస్ 3 ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే చేసింది. సో దెన్ కమిట్ చేస్తున్నాను గిట్ కమిట్ -m సంథింగ్ F1 to F3 ఫైల్స్ సంథింగ్ కమిట్ మెసేజ్ ఇచ్చాను, కమిట్ చేశాను. సో గిట్ యాడ్ చేయలేదా, సారీ, గిట్ యాడ్ ఓకే, దెన్ కమిట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో గిట్ యాడ్ చేశాను, కమిట్ చేశాను, ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఇప్పుడు మీరు గిట్ స్టేటస్ కావచ్చు, లాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ సేమ్ అండి. సో గిట్ స్టేటస్, గిట్ లాగ్. సో చూడండి ఇక్కడ మీ కమిట్ ఐడి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇనిషియల్ కమిట్ అండి. ఇదేంటి ఇనిషియల్ కమిట్ అనేది, సో మనం క్రియేట్ చేయలేదు, ఇదేంటంటే శాంపిల్ ఫైల్ యొక్క ఇనిషియల్ కమిట్ అండి. ఓకే, ఇది మనం క్రియేట్ చేసిన కమిట్ ఐడి అండి. ఇప్పుడు ఏంటి, మీ కోడ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేయాలంటే నేను గిట్ క్లోన్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను ప్రీవియస్ గా. ఇప్పుడు నేను ఏం చేయాలి, గిట్ పుష్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి గిట్ పుష్. సో గిట్ పుష్ ఎనఫ్ అండి. సో ఆటోమేటిక్ గా నీకు ఏమవుతుంది, నీ కోడ్ అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నా గిట్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో గిట్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ ఏంటి, సో ఆ ఈమెయిల్ ఐడి దెన్ పాస్వర్డ్ అండి. సో ఎందుకంటే సో ఇప్పుడు నేను అంటే నువ్వు ఇది పబ్లిక్ రిపాజిటరీ కదా, పబ్లిక్ రిపాజిటరీ ఎందుకు క్రెడెన్షియల్స్ అడుగుతానంటే సో బట్ డేటాని రీడ్ చేయొచ్చండి, బట్ నువ్వు డేటాని మోడిఫికేషన్ చేయలేవు. సో ఇదర్ నీకు ఏంటంటే కొలాబరేషన్ యాక్సెస్ అన్న ఉండాలి, లేదా నీకు క్రెడెన్షియల్స్ అన్న ఉండాలి. ఈ రిపాజిటరీ యొక్క క్రెడెన్షియల్స్ ఉంటే నువ్వు మోడిఫికేషన్ చేయొచ్చండి. సో కొలాబరేషన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి నేను ఇస్తానండి. సో టుమారో సెక్షన్ లో మీరు అందరూ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చారంటే నేను కొలాబరేషన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఆ ఈమెయిల్ ఐడి ఆ పాస్వర్డ్ ఇక్కడ హిట్ చేశానంటే ఆటోమేటిక్ గా నా కోడ్ అనేది ఆ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఈమెయిల్ ఐడి ఆర్ యూజర్ నేమ్ దెన్ ఇక్కడ పాస్వర్డ్ అండి. సో పాస్వర్డ్ లాగిన్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సో నా కోడ్ అనేది చూడండి ఇక్కడ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేయండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ, సో రిఫ్రెష్. సో F1 F2 F3 సేమ్ కమిట్ మెసేజ్ 2 minutes అగో మనం కమిట్ చేసాం. ఇదంతా డేటా అంతా నీకు పుష్ అయిందా లేదా అండి. సో నథింగ్ అండి, మీరు ఏ ప్రాసెస్ అయితే ఇప్పుడు ఇదంతా మనం చేసాం కదండి, గిట్ కమిట్ గిట్ యాడ్ ఇదంతా ప్రాసెస్ చేసాం కదా, బట్ దీనికన్నా ముందు మీరు ఏంటంటే ఒకే ఒక కమాండ్ యాడ్ చేయాలి. సో కమాండ్ ఏంటంటే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, గిట్ అంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి దెన్ గిట్ క్లోన్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ అండి. సో పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. సో మీ సెంట్రల్ రిపాజిటరీకి URL క్లిక్ చేస్తే మీ లోకల్ మిషన్ లకి ఆ రిపాజిటరీనే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో CD స్పేస్ ఆ రిపాజిటరీ అండి. సో ఆ రిపాజిటరీలోకి ఎంటర్ అయిన తర్వాత దెన్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఈ ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఏ ప్రాసెస్ మీరు ఫైల్ ని క్రియేట్ చేయడం, స్టేటస్, యాడ్, కమిట్, సో ఇంతవరకు సేమ్ అండి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలండి. సో వన్స్ ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అయినప్పుడు నీ కోడ్ ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీలో పుష్ చేయాలంటే గిట్ పుష్ అనే కమాండ్ క్లిక్ చేస్తే ఎనఫ్ అండి. ఇంకా మనం ఏంటంటే డిఫరెంట్ వేస్ లో పుష్ చేసుకోవచ్చు. సో గిట్ పుష్ అని క్లిక్ చేసిన ఎనఫ్, లేదా ఆర్ దెన్ గిట్ పుష్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. సో పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. ఓకే, పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. దెన్ ఇక్కడ ఏంటంటే నీ బ్రాంచ్ నేమ్ అండి. ఇంకా మన బ్రాంచెస్ గురించి డిస్కస్ చేయలేదు, నేను ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ నీ బ్రాంచ్ నేమ్ ఏంటి, మాస్టర్ నేమ్ అని, లేదా ఇంకా కమాండ్స్ ఉన్నాయండి. సో ఇంకా ఏంటంటే గిట్ పుష్ ఆరిజన్
సో గిట్ పుష్ ఆరిజన్ నీ బ్రాంచ్ నేమ్ అండి. సో బ్రాంచ్ నేమ్ ఏంటి మాస్టర్. సో ఇలా కూడా మనం పుష్ చేయొచ్చు. సో మీరు ఈ కమాండ్ తెలుసుకునేనా. సో ఈ 2 కమాండ్స్ లేటర్ వస్తాయని కవర్ చేస్తాను. సో ఇలా మనం కోడ్ ని పుష్ చేస్తున్నాం. సో నథింగ్ అండి, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి 2 కమాండ్స్ అండి. ఒకటి వచ్చేసి గిట్ క్లోన్. సో గిట్ క్లోన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ, అంటే మీ సెంట్రల్ రిపాజిటరీ నీ లోకల్ మిషన్ లోకి డౌన్లోడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి ఆ రిపాజిటరీ లోపలికి మీరు ఎంటర్ అయ్యి ఎవ్రీథింగ్ మీ ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తారు. మీరు ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా దాన్ని కమిట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా రిపీట్ చేసి జస్ట్ గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ డేటా అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎనీథింగ్. సో ఇప్పుడు నేను సంథింగ్ ఏదో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను లేదా ఒక డేటా క్రియేట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, సో ఇంతమంది నేను రీసెట్ కమాండ్ యూజ్ చేస్తాను కదా, రీసెట్ కమాండ్ యూజ్ చేస్తే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఫైల్ F1 అనే ఫైల్ లో సంథింగ్ ఏదైనా డేటా మోడిఫికేషన్ చేస్తాను అనుకోండి. సో F1 ఫైల్ లో సంథింగ్ డేటా మోడిఫికేషన్ చేస్తాను. చూడండి ఇక్కడ, సో హలో F1 ఫైల్. సో హలో F1 ఫైల్ నా ఫైల్ సేవ్ చేశాను. ఓకే, నా ఫైల్ ని సేవ్ చేశాను. సో ఇప్పుడు గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే సబ్జెక్ట్ అండి మోడిఫైడ్ ఫైల్. దెన్ నేనేంటి నేను సింగిల్ కమిట్ లో కమిట్ చేయొచ్చు. గిట్ కమిట్ -af దెన్ ఫైల్ 1. సో సంథింగ్ ఫైల్ 1 అని ఇచ్చాను. దెన్ ఇప్పుడు చూడండి గిట్ పుష్. డన్. మీ కోడ్ అనేది సెంట్రలైజ్ రిపాజిటరీ మోడిఫికేషన్ జరిగింది. సో ఇక్కడ చెక్ చేయండి. సో F1 ఫైల్ ఓపెన్ చేయండి. సో కమిట్ మెసేజ్ చేంజ్ అయింది. దెన్ ఎవ్రీథింగ్ చేంజ్ అయింది. F1 ఫైల్ మీద క్లిక్ చేయండి. సో హలో F1 ఫైల్. సో ఇన్ కేస్ అగైన్ మీరు మోడిఫికేషన్ చేశారు అనుకోండి. సో అగైన్ నేను సేమ్ ఫైల్ ని సంథింగ్ శాంపిల్ లైన్. సో శాంపిల్ లైన్. సో సేవ్ ఇట్. Then again git commit -am something file 2 second modification something commit message. Okay, then git push. నేను న్యూ ఫైల్ ని క్రియేట్ చేయట్లేదండి, సేమ్ ఫైల్ ని డేటా మోడిఫికేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, దాని అగైన్ మీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి ఎంటర్ అవ్వండి. రిఫ్రెష్. డేటా యాడ్ అయిందా లేదా అండి. ఓకే, ఎనీ టైప్ ఆఫ్. సో ఇక్కడ ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉందా. సో ఎవ్రీథింగ్ సేమ్ అండి, మనం ఏ ప్రాసెస్ అయితే వేసామో అదంతా ప్రాసెస్ సేమ్. బట్ మీరు రిపాజిటరీ క్రియేట్ చేయాలి. ఆ రిపాజిటరీని మీరు ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. దెన్ ఆ డైరెక్ట్ లోపలికి ఎంటర్ మీరు ఫైల్స్ క్రియేట్ చేయడం, యాడ్ చేయడం, కమిట్ చేయడం, ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తారండి. ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి, గిట్ క్లోన్. దాని తర్వాత గిట్ పుష్, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. లేదా ఈ కమాండ్స్ కాపీ చేసుకోండి. సో గిట్ రీసెట్ కమాండ్స్ ఇక్కడ నోట్ చేసుకుని ఒకసారి. గిట్ రీసెట్ -f soft, git reset -f soft commit id. సో ఇప్పుడు నీ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి. సో గిట్ స్టేటస్ అనే కమాండ్ హిట్ చేస్తే స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఎర్రర్ ఉంటాయి. సో స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఎర్రర్ నుంచి నువ్వు వర్క్ స్పేస్ లో మూవ్ చేయాలంటే గిట్ రీసెట్ హెడ్ దెన్ నీ ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ క్లిక్ చేస్తే నీ ఫైల్స్ అన్ని ఎక్కడికి మూవ్ అవుతాయి, వర్క్ స్పేస్ ఎర్రర్కి మూవ్ అవుతాయి. లేదా నువ్వు డైరెక్ట్ గా ఫైల్స్ ని లోకల్ రిపాజిటరీ నుంచి వర్క్ స్పేస్ లో మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటి, గిట్ రీసెట్ -f మిక్స్డ్ అనే కమాండ్ యూజ్ చేస్తావు. గిట్ రీసెట్ -f మిక్స్డ్ దెన్ కమిట్ id. సో ఆటోమేటిక్ గా నీ ఫైల్స్ ఏమవుతాయి, లోకల్ రిపాజిటరీ నుంచి వర్క్ స్పేస్ ఏరియాలోకి వస్తాయి. సో ఈ కమాండ్ దేనికి, లోకల్ టు వర్క్ స్పేస్. ఈ కమాండ్ దేనికండి, స్టేజింగ్ టు వర్క్ స్పేస్. ఓకే, సో ఈ కమాండ్ దేనికండి, సో ఈ కమాండ్ దేనికి, సో లోకల్ టు స్టేజింగ్. లోకల్ టు స్టేజింగ్. ఓకే, ఈ రీసెట్ కమాండ్స్ కాపీ చేసుకోండి. సో స్టిల్ ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉందా అండి రిపాజిటరీ క్రియేట్ చేయడం, దెన్ ఎవరికైనా స్టిల్ కన్ఫ్యూజ్ ఉన్నా, సో జస్ట్ లాగౌట్ అవుతాం రఘు అకౌంట్ లోంచి. లాగౌట్. ఓకే, సో సైన్ ఇన్. ఓకే, నేను ఇక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ న్యూ రిపాజిటరీ. సో సంథింగ్ బ్యాచ్ 27, మీ బ్యాచ్ నేమ్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. సో డన్, లీవ్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఓకే. సో క్రియేట్ న్యూ రిపాజిటరీ, డన్. సో మీ రిపాజిటరీ ఒక URL తో కాపీ చేసుకుంటున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు, సో ఇక్కడ గిట్, సో సేమ్ డైరెక్టరీలోనే ఎనీథింగ్ అండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ.
సో నేను 1 స్టెప్ బ్యాక్ వచ్చాను. ఇక్కడ చూడండి గిట్ క్లోన్. సో గిట్ క్లోన్ దెన్ పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ. సో పాత్ ఆఫ్ ద సెంట్రల్ రిపాజిటరీ క్లోనింగ్. సో ఇక్కడ చూడండి బ్యాచ్ 27 అనేది క్లోన్ అయింది. జస్ట్ ఎల్ఎస్ బ్యాచ్ 27 ఇక్కడ డిస్ప్లే చేసింది. సో రిపో 1 అనేది అతని రిపాజిటరీ అనేది రఘు రిపాజిటరీ అండి. సో బ్యాచ్ 27 అనేది నా రిపాజిటరీ అండి. సో సిడి స్పేస్ బ్యాచ్ 27. సో దాని లోపలికి ఎంటర్ అయ్యాను. సో ఎవ్రీథింగ్ సేమ్ అండి. సో ఇక్కడ చూడండి సంథింగ్ ఫైల్ 1 ఫైల్ 2. సో 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో ఎవ్రీథింగ్ సేమ్ థింగ్. సో యాడ్ చేశాను ఫైల్స్ ని, దెన్ కమిట్ చేశాను. కమిట్ ఎఫ్ఎన్ఎం. సో ఎంటీ ఫైల్స్ అయినా డేటా అయినా అంతే అండి. సో గిట్ కమిట్ ఎఫ్ఎన్ఎం సంథింగ్ శాంపిల్ ఫైల్స్. ఓకే శాంపిల్ ఫైల్స్ కమిట్ చేస్తాను. ఇప్పుడు చూడండి గిట్ పుష్ చేస్తున్నాను. సో గిట్ పుష్ చేస్తే నాకు ఎర్రర్ వస్తాను. సో ఎందుకు ఎర్రర్ వస్తుందో నేను చెప్తాను. ఓకే సో ఎందుకంటే ఇక్కడ చూడండి పర్మిషన్. సో పర్మిషన్ టు సో నా అకౌంట్ కి పర్మిషన్ లేదంటండి. సో రఘు అకౌంట్ అంటే ఎందుకంటే ఇక్కడ నేను గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేసినప్పుడు రఘు క్రెడెన్షియల్స్ ఇచ్చాను, గుర్తుందా అండి మీకు? సో రఘు క్రెడెన్షియల్స్ ఇచ్చానండి. సో రఘు యూజర్ నేమ్, రఘు ఈమెయిల్ ఐడి, రఘు యొక్క పాస్వర్డ్ అని హిట్ చేస్తానండి. సో ఆ క్రెడెన్షియల్స్ అన్ని ఏంటంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ పార్ట్ లో స్టోర్ అయ్యింటండి. ఓకే సో ఐ థింక్ కంట్రోల్ ప్యానల్ లోకి ఎంటర్ అవ్వండి. కంట్రోల్ ప్యానల్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ సెక్యూరిటీ పార్ట్ ఉంటుంది కదండి. సో యూజర్ అకౌంట్స్, దాని ఇక్కడ చూడండి క్రెడెన్షియల్స్ మేనేజర్. ఓకే సో ఇక్కడ చూడండి విండోస్ క్రెడెన్షియల్స్. ఇక్కడ చూడండి గిట్ హబ్. సో ఇక్కడ చూడండి గిట్ హబ్. సో ఇక్కడ చూడండి రఘు యొక్క క్రెడెన్షియల్స్ ఉంటాయి. కావాలంటే అబ్జర్వ్ చేయండి ఎడిట్. సో లేదా ఇక్కడ జస్ట్ లేదా ఈ దీన్ని డిలీట్ చేసేసండి. రిమూవ్ ఎస్. ఇంకో చూడండి. సో ఇప్పుడు హిట్ చేయండి. సో ఇప్పుడు హిట్ చేస్తే గిట్ పుష్ అనే కమాండ్ ఇప్పుడు హిట్ చేయండి. సో ఇప్పుడు చూడండి. సో అంటే నాకు సేవ్ అయిపోయాను క్రెడెన్షియల్స్ నా సర్వర్ లెవెల్లో సేవ్ అయిపోయి దానికోసం నేను రిమూవ్ చేశాను. సో మీకు లైనక్స్ లో అలాగైతే ఏం అడగదండి. సో ఇప్పుడు చూడండి నా యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి దెన్ పాస్వర్డ్ ఇక్కడ హిట్ చేస్తున్నాను. ఓకే పాస్వర్డ్ హిట్ చేస్తాను. చూడండి ఇక్కడ లాగిన్. సో డేటా అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి అప్డేట్ అయిపోయింది. సో 1 టైం అడుగుతుంది నీకు క్రెడెన్షియల్స్ ఇవన్నీ. సో అదర్ దాన్ దట్ నీకు ఇంకేం అడగదు. సో ఇప్పుడు చూడండి రిఫ్రెష్ ఇవ్వండి ఇక్కడ. సో డేటా అనేది అప్డేట్ అయిందా లేదా అండి. సో ఎవ్రీథింగ్ సేమ్ అండి ఎక్సెప్ట్ మీకు ఇక్కడ ఏంటంటే గిట్ క్లోన్ దెన్ గిట్ పుష్ 2 కమాండ్స్ యాడ్ అయ్యాయి. సో ఇంకేమన్నీ రిమైనింగ్ థింగ్ అంతా నార్మల్ అండి.